అస్తమానం ఆ పిల్లాడో పక్క తడిపేస్తుంటే ఆ చీర తడిసిపోతే అన్ని మాటలు లేచి వెళ్ళి చీర మార్చుకోలేక తడిసిపోయిన చీర భాగాన్ని ఇలా ఎత్తి పెట్టి పక్కకి పెట్టుకు పడుకుని నిద్రపోతుంది. తెల్లవారేటప్పటికి చీరంతా పిల్లవాడి యొక్క మూత్రంతో తడిసిపోతుంది. వాడు ఎన్ని మాటలు మల విసర్జన చేశాడో అన్ని మాటలు శుభ్రం చేసి వాడికి సాంబ్రాణి వేసి స్నానం చేయించి మెత్తటి బట్టలు కట్టి దోమలు కుట్టకుండా గొడుగు పెట్టి వాడిని పడుకోబెడుతుంది. తన బిడ్డ తనకి చందమామ, అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి అమ్మ కన్నా మన యోగాన్ని మన క్షేమాన్ని కోరేవాళ్ళు లోకంలో ఉండరు. అమ్మ తన ప్రాణం పోతున్నా సరే అమ్మ నా ప్రాణం పోతోందని చూసుకోదు, నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటుందంతే. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ లోకంలో అమ్మ ఒక్కతే.